అందరికీ ఆయనే ప్రభువు. అవండి, అందరికీ ఆయన ప్రభువై ఉండి, ఒక్క ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల భేదం లేదు. అయితే కృప ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇవ్వడం మళ్ళీ సుమా. ఆయనకి పక్షపాతం లేదు, భేదం లేదని చెబుతూనే నాకు ప్రార్థించిన వారికి మాత్రమే కృపిస్తాను. అది ముందేమో భేదం లేదని చెప్పిన ప్రభువు, అయితే ఎవరికి కృపిస్తాడు ఆయన? తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల. అందరి ఎడల కాదు, మళ్ళీ ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఎడల పక్షపాతం ఉండదు. అది ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థన చెయ్యాలి. ఎవరైతే ప్రార్థన చేయగలుగుతారో వారి ఎడల దేవుడికి పక్షపాతం అనేది లేదు. కనుక వారందరి ఎడల